గతంలో మీరు ఎక్కుపెట్టిన హస్రం బాణం, ఆ బాణం గురి తప్పలేదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అధికార పార్టీలో ఉంటూనే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ధిక్కార స్వరం ఎట్లా అంటే అమృత్ పథకం, దాన్ని మీరు వివరించారు, చాలా బాగా విశ్లేషించారు. దాంట్లో ముఖ్యమంత్రి లెవెల్లో కూడా తప్పు పట్టారు మీరు. ఓకే, టెండర్ల ఆ గవర్నమెంట్ తప్పు చేసింది, ఈ గవర్నమెంట్ తప్పు చేసింది. అట్లనే ఈ కీలకమైన మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ తప్పును కూడా మీరు ఎత్తి చూపారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తర్వాత అదేవిధంగా నల్లగొండ నాయకులను ఎవరైతే పార్టీకి వ్యతిరేకంలో, పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇట్లా ధిక్కార స్వరం రోజు వినిపిస్తూనే ఉన్నారు. మీరు పార్టీకి వ్యతిరేకమవుతుందా, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమవుతుందా? ఒక రాహుల్ గాంధీ మాత్రం మీరు స్పేర్ చేస్తున్నారు. ఎందుకు? సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకొని కులగణన అది అని. ఇప్పుడు మీ గొరి, మీ బాణం గతంలో కేసీఆర్ మీద ఉన్నట్టే, ముఖ్యమంత్రి మీద ఉన్నట్టే ఇప్పటి ముఖ్యమంత్రి మీద ఉందా, ప్రభుత్వం మీద ఉందా, లేకపోతే అంశాల మీద ఉందా? విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్తో పోల్చకూడదు. విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆయన కొంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఏదో చిన్నగా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. కేసీఆర్ అంతటి నియంత్రణ అయితే కాదు. రెండో విషయం ఏంటంటే కేసీఆర్ అంతటి నియంతృత్వ బలవంతుడు అంతకంటే కాదు. ఎందుకంటే కేసీఆర్ చేతిలో సర్వాధికారాలు ఉండే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి చేతిలో సర్వాధికారాలు ఉండవు, డెమోక్రటిక్ ఉంటుంది కొంత. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి ఏం లేదు. ఇక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని తప్పినప్పుడు మాత్రమే. ఇప్పుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పాడు కదా, అమృత్ పథకంలో ఇట్లా చేయాలని చెప్తాడా? చెప్పడు కదా. ఇది పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇది తప్పని చెప్తాం, మేము తప్పని చెప్తాం. రెండో విషయం, ఇక నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు నిర్ణయించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టాడు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అది పార్టీకి డ్యామేజ్ కదా, అది పార్టీకి డ్యామేజ్ కదా. మరి కొంతమంది నాయకులు నన్ను ఓడగొట్టాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేయాలని చూసారు కదా. అయినప్పటికీ ప్రజల ఆశీర్వాదంతో తీన్మార్మలన గెలిచిన తర్వాత చాలామంది నాయకులు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది చాలా బాధల్లో ఉన్నారు. గెలిచిండు ఎట్లా, నేను నీ పాలెవని కాదు, నీకు సుట్టపోని కాదు, నీ గెట్టు పక్కపోని నా గెట్టు లేదు, ఎందుకంత బాధ? తీన్మార్మలన ఓపెన్గా మాట్లాడతాడు కాబట్టి. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా పొరపాటు చేస్తే నేను ప్రజలకు చెప్పకూడదా? మా నాయకుడు రాహుల్ గాంధీ గారు నాకు అదేం చెప్పలేదే, ఇవి కప్పిపుచ్చాలని చెప్పలేదే. ఆయన జీవితం తెలిసిన పుస్తకం రాహుల్ గాంధీ గారిది. తప్పును తప్పని చెప్తాడు, ఒప్పును ఒప్పని చెప్తాడు, ఏమైనా తప్పుంటే సరిదిద్దుకోవాలని కూడా చూస్తాడు. సో అట్లా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలను కాపాడడంలో ముందు వరుసలో తీన్మార్మలన ఉంటాడు. కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకొని ఎవడన్నా దందాలు చేయాలి, కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకొని ఎవడన్నా ఇంకేమైనా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా తీన్మార్మలని తప్పనే వ్యతిరేకిస్తాడు.